ఏ బంధమైనా సరే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి ఆ బంధాలు. ఇప్పుడు అమ్మ నాన్న మనకి ఎప్పుడో ఉపయోగపడ్డారు, ఇప్పుడు ఉపయోగపడట్లేదండి. ఇప్పుడు ఉపయోగపడనంత మాత్రాన కృతజ్ఞత లేకుండా ఉంటావా? మరొకప్పుడు నువ్వు వాళ్ళకి ఉపయోగపడలేదు తెలుసు కదా. నీ చిన్నతనంలో నీ వల్ల పావల ఉపయోగం లేదు మీ అమ్మకి నాన్నకి. 20 ఏళ్ళు పెంచుతారు మనల్ని, వాళ్ళ జీవితమే మనకు పెట్టుబడి కదా. ముసలి వయసుకి వచ్చాక ఇంక వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు, పండుటాకులు ఎగిరిపోండి చచ్చిపోండి అంటే తప్పు కదండి అది. కొంతమంది ఇంట్లో ముసలాళ్ళని అలాగే అంటుంటారు, చావే బాబు నీకు చావు రావట్లేదు ముసలిదానా, నువ్వు చస్తే బాగుంటుంది అంటారు. తప్పండి అది, చాలా పాపం అది. ఏదో రోజు మీకు ఆ సీన్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు అర్థం అవుద్ది. ఎప్పుడు అలా అనకూడదు. ఎందుకంటే ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే కొన్ని వందల మంది సహాయం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాం. మనం సంఘజీవులం. మనం అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ కృతజ్ఞత ఎప్పుడు మనలో ఉండాలి. మనం బాగుపడ్డామంటే ఎవడో ఉన్నాడు పునాదేసినోడు, కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఎప్పుడైతే పోతుందో నువ్వు చచ్చినట్టు లెక్క. అర్థమైందా?